నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 20 ఫిబ్రవరి 2026 శుక్రవారం. ఈరోజు వీడియో చేస్తున్నా. మనం మన సర్కిల్లో ఎవరికన్నా మనోడే కదా అని బిజినెస్లో ఏదైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు అది వాడుకుంటారు, కానీ మనకు వాళ్ళ వల్ల ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలా రోజుల క్రితం నాకు మిత్రుడు 4 పొత్తులో కారు కొన్నారు. ఇక మనకేంటంటే మోటార్ ఫీల్డ్ కాబట్టి మనం కూడా ఎవరైనా కస్టమర్లకు ఆ వెహికల్స్ అడిగితే చూపెట్టుడు, ఇప్పించుడు, ఇట్లాంటి పని చేద్దుంటుంది. అయితే వాళ్ళు ఆ బండి కొన్నారు. ఆ విలేజ్లో అప్పుడు వెహికల్స్ తక్కువ ఉండే. ఇక కొత్తల సంసారం ఎన్ని రోజులున్నా ఏదో చిన్న చిన్న ఇష్యూ వల్ల గొడవలు అవుతాయి. వాళ్ళకు ఆ బండి విషయంలో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రాగానే వాళ్ళు నువ్వు పట్టుకొని ఊళ్ళో పంచాయతీ అయింది. పట్టుకున్నాడు దేమత్ అందరి పొత్తులు అమ్మేద్దామన్నాక మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి, అన్న నువ్వు కార్లు అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటావు కదా, 2014-15 వచ్చట అమ్ముతూ ఉంటావు కదా, మనం ఉన్న బండి నీకు తెలుసు కదా, మేము సిల్ బండి కొన్నాం కరీంనగర్, ఇక మాకు పడతలేదు, అమ్మేద్దాం అనుకుంటున్నాం అన్నాక, మరి నేను అమ్మిస్తా కానీ కమిషన్ అని అడిగిన. మనం పని చేస్తున్నాం, పైసలు తీసుకుంటాం. అవును, నేను దోస్తు నాగర కూడా కమిషన్ తీసుకుంటావా అన్నాడు. అంటే అన్న నీ సొంతం బండి అయితే నాకు రూపాయి వద్దు, అవతల నాకు కమిషన్ ఇస్తాడే సరిపోద్ది. కానీ 4 పొత్తుల బండి అని నువ్వే చెప్తున్నావు, అది నాకు కూడా తెలుసు. ఆ విషయం పొత్తుల బండి అయినప్పుడు నాకు కూడా 10 రూపాయలు ఆశించితే తప్పేముందన్న. ఆ 4 కమిషన్ ఎంత వస్తుందో డివైడెడ్ బై 10,000 ఇస్తే అందులో 2,000 నీ వంతుకు పడుతుంది. నీ 2,000 నాకు వద్దన్న, నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తా, కానీ వాళ్ళ దగ్గర మాత్రం కమిషన్ తీసుకుందామని చెప్పు అని చెప్పి అన్నాక కొద్దిగా నారాజు అయినట్టు మాట్లాడాడు. సరే పీకంతి 10,000 పెద్ద ముచ్చటగా, సరే అన్న అమ్మిస్తా, నువ్వు కమిషన్ ఎక్కి అని అన్నాక జస్ట్ వాళ్ళు బండి తెచ్చిర్రు. నేను నాకు తెలిసిన 2-3 చూపెట్టిన. వారం లోపలనే బండికి మంచి వాళ్ళు చెప్పిన రేటు కంటే 10-20 ఎక్కువకే అమ్మిన. అయిపోయింది. వాళ్ళ దగ్గర నేను రూపాయి తీసుకోలేదు. యువతలైనా నాకు 10,000 ఇచ్చిండు, సరిపోయింది. నాకు ఏ దోస్తాన్లో వదిలేస్తాను. కొన్ని రోజులు గడిచింది. అనుకోకుండా ఏదో పెళ్ళి ప్రోగ్రాంలో పెళ్ళిగిరేలో ఉన్న నాదే బండి ఇన్నోవా ఫంక్షన్లో మరో ఆదివారం నేను నాన్ వెజ్ తినా. సండే రోజు బండిది నైటు పిల్లాన్ని తీసుకురాగా, మాది కొంచెం ఇంటీరియర్ ఏరియా అన్నట్టు, తాండాలో అది ముళ్ళ కంప గుచ్చినట్టుంది. స్టెప్ 3 జాగాల్లో ముళ్ళు గుచ్చి టైర్ పంక్చర్ అయితే రాత్రి అక్కడ పెళ్లి కొడుకు ఎక్కించుకొచ్చే సమయంలో దాన్ని మార్చుకున్నా. మళ్ళీ పెళ్లి కొడుకును పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. స్టెప్ని కూడా గట్లనే ఉండే, అది కూడా ఖరాబ్ అయింది. అయితే ఆ పెళ్ళికి ఎవరైతే మనం కార్ అమ్మినామో ఆ వ్యక్తి కూడా వచ్చింది. దోస్తే కదా అని అయితే మన డబ్బులు అప్పుడు ఈ ఫోన్పేలు గిన్పేలు అంత డెవలప్ లేదు. అంత నేను అన్నీ ఉన్నాడు కదా అని అన్న బండి 2 టైర్లు డ్యామేజ్ ఉన్నాయి, నేను పెద్దపల్లి దాకా పోయి 2 టైర్లు కొత్తగా కొనుక్కుంటా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఒకటే టైర్ కూడా అత్తో రాదో గ్యారంటీ లేదు. ఈ పెళ్ళిళ్ళని ఇప్పుడు పైసలు అడిగితే బాగుండదు, పెళ్ళి హడావుడిలో ఉన్నారు. నేను పోయి టైర్లు మార్చుకొని వస్తాను, ఒక 5,000 అన్న 6,000 అన్న ఇయ్యన్నా అని అడిగిన. ప్రామిస్ చెప్తున్నా,
పైసలు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా బాధ అనిపించలే, కానీ ఆయన మాట్లాడిన మాటలకు బాగా బాధ అనిపించింది. అంటే మా దగ్గర ఎట్లుంటుందంటే పల్లెటూరు వాళ్ళు ఫీల్ కాకుర్రి, వాస్తవం చెప్తున్నా. తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 నోట్లు గిట్ట అట్లా కనబడేటట్టు పెట్టుకుంటున్నట్టు. అంటే నా అక్కడ పైసలు బాగున్నాయి అందరు చూడాలని. వైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా 2000 నోటు, 1000 రూపాయల నోటు, 500 నోటు ఇట్లా పెట్టుకుంటారు. నాకు పైసలు కనబడుతున్నాయి. అయితే మా పెళ్ళిళ్ళకి పోయిన కాడ ఏం జరుగుతుందంటే పత్తాలు బాగా ఆడతాం. పెళ్ళి కార్యక్రమాలు, ఆడ పెళ్లి కార్యక్రమాలకు ఉంటే ఇల్లు ఏదో ఒక ఇల్లు చూసుకొని ఆడ కూర్చొని పత్తాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళు అదే బ్యాచ్. ఎన్నోసార్లు పాపం పత్తాల కాడ ఆడ ఈడ అవసరం పడ్డప్పుడు నేను మస్తాలు హెల్ప్ చేసిన మళ్ళీ మనకి ఇచ్చిన. నేను ఒకటేసారి అడిగిన, ఆయన దగ్గర నుంచి ఆన్సర్స్ అన్నీ ఎట్లా వచ్చినాయి అంటే, నీకు ఇంతమందిలో నేనే దొరికినాను ఒక మాట. అరే ఏడికైనా కానీ నాకు ఇదోటి ప్రాబ్లం అయిపోయింది, నా దగ్గర పైసలు ఉన్నాయని ప్రతి ఒక్కడు వచ్చి నన్నే డబ్బులు అడుగుతాడు. ఇట్లా అనేసరికి బాగా నారాజు అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 2 days బ్యాక్ ఆ మనిషి ఒక బండి యాక్సిడెంట్, దానికి సామాన్ ఇక్కడ దొరకలేదు. కారు అంటే కొంచెం దొరుకుతాయి కానీ ఎక్స్పెన్సివ్, బాగా రేట్ పెట్టి కొనుక్కోవాలి. నాకు కాల్ చేసి, అన్న నమస్తే మంచిగా ఉన్నావు అది ఇది అని 2-3 ముచ్చట్లు మాట్లాడి తర్వాత మెల్లగా, అన్న ఏం లేదు ఇట్లా మన బండి యాక్సిడెంట్ అయింది, మా ఊళ్ళో వనికితే తీసుకుపోయి గుద్దిండు, అది సామాన్ దొరుకుతలేదు అన్న, కొంచెం డిస్పోజల్ నీకు ఢిల్లీలో ఎప్పటి నుంచి బండ్లు వస్తూ ఉంటాయి కదా, చాలామందికి చాలా సామాన్లు ఇప్పిస్తున్నావు, కొంచెం ప్లీజ్ ఏమనుకోకు, నాకు కూడా చిన్న హెల్ప్ చేయమన్నాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ స్టోరీ తీసి మాట్లాడిన. అన్న మర్చిపోయిన వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, 10-11 ఏళ్ళు అవుతుంది. ఒక పెళ్ళిలా నా టైర్లు 2 వలిగిపోతే నేను 5-6 వేలే అడిగిన. నేను మళ్ళీ రేపు పెళ్ళి కొడుకు నాకు ఇవ్వగానే నీకు ఇచ్చేస్తా అన్న, మా కార్లో కూర్చోగా డబ్బులు అడిగిస్తా అంటే కూడా నువ్వు ఇవ్వలే, అది మీ ఊరు పెళ్ళికి రాయనే. ఒకవేళ నేను ఇవ్వకుండా నువ్వు పెళ్ళి కొడుకు కూడా చెప్పి పైసలు ఆపచ్చు. నీకు ఎన్నోసార్లు హెల్ప్ చేసిన, కానీ ఒక్కసారికి నేను నిన్ను సాయం అడిగినందుకు నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి, నా బండి యాక్సిడెంట్ అయింది, నాకు హెల్ప్ చేయవా, సామాన్ దొరుకుతలేదు, ఇక్కడ ఢిల్లీ నుంచి రాగా తెప్పియవా ప్లీజ్, నేను డబ్బులు ఇస్తా అది ఇదని మాట్లాడు. అంటే అందరికీ ఏం చెప్తా అంటే, సమయం ఎప్పుడు ఒక తీరు ఉండదు. ఈరోజు భగవంతుని దయ, మీ అందరి ఆశీర్వాదం, ఈ కార్ నా దగ్గర 50 లక్షల కార్లో తిరుగుతుంది. రేపు ఈ టైం నాది అవుతుందో కాదు, రేపు నడిచిపోయే టైం అవుతుంది. గమండ్ రావద్దు మనిషికి. చాలామంది కొంచెం డెవలప్ కాగానే భూమి మీదనే ఆగారు. అందుకే మనిషి తన పరిస్థితులను బట్టి, సరే మనకంటే చిన్నోడో పెద్దోడో హెల్ప్ అడిగిండు, వీలైతే వేద్దాం, లేకపోతే అన్న లేవే ఏమనుకోకు నేను వేరే అని మాట్లాడితే అది వేరే విషయం. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకు నాకు నువ్వు మొన్న ఫోన్ చేసినప్పుడు నీకు రివర్స్ ఆన్సర్ చెప్పే అవసరం వచ్చింది. టైం ఓన్తోటనే ఏ టైం అయినా పడుతుంది. వసుదేవుడే గాడిది కాలు పట్టుకున్నావు, నువ్వెంత నేనెంత, ఎందుకో గుర్తుకొచ్చి వీడియో చేసిన. సార్ నమస్తే, జై శ్రీరామ్.